శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో గుడివాడలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పుట్టి హరికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఇది 2539వ కార్యక్రమంగా నిర్వహించారు. క్రీస్తు శేషులు ముసిబోయిన వెంకటేశ్వరరావు 9వ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు కోడలు రాధాకృష్ణ శివనాగేశ్వరి సహకారంతో గుడివాడ ఏలూరు రోడ్లోని కర్ల వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా పుట్టి హరికుమార్ యాదవ్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి వృద్ధులకు సేవ చేయడమే నిజమైన దైవ సేవ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు బొగ్గారపు తిరుపతయ్య, యాదవ సంఘం నాయకులు జాజుల తాతారావు, పుట్టి వెంకటేశ్వరరావు, కర్ల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో 2539వ కార్యక్రమం స్థానిక ఏలూరు రోడ్లోని కల్లా వద్దాశ్రమంలో అన్నదాన కార్యక్రమం. ఈ కార్యక్రమం కీర్తిశేషులు పెద్దలు ముసిబోయిన వెంకటేశ్వర వారి 9వ వర్ధంతి సందర్భంగా వారి కొడుకు కోడలు ఏర్పాటు చేశారు అన్నదాన కార్యక్రమం. వారు ముసిబోయిన రాధాకృష్ణ గారు మరియు వారి శ్రీమతి శివనాగేశ్వర గారు, మనవడు దుర్గా పవన్ కుమార్ గారు, శ్రీమతి దేవికనందిని గారు కర్ల వద్దాశ్రమంలో అన్నదానం ఏర్పాటు చేశారు. వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు. అలాగే ముసిపోయిన రాధాకృష్ణ గారు గత 4-5 సంవత్సరాల నుంచి కూడా ఆయన తండ్రి గారు వర్ధంతి కార్యక్రమం వేరే కార్యక్రమాలు అయినా కానీ శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున పాల్గొని ఆయన మంచి సేవా కార్యక్రమం చేస్తున్నందుకు రాధాకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్తున్నాం. అలాగే మా పెద్దల గౌరవనీయులు ఇంత ఎండలో కూడా ఇప్పుడే చెప్తున్నారు, చాలా రిస్క్గా ఉంది హరి గారు, ఒక 4 రోజులు ఆగుదాం అన్నట్టు పాపం చెప్తున్నాడు ఆయన వయసుకి. తాతారావు గారు కూడా అంతే. వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం చేస్తుండగా ఈ శ్రీకృష్ణ తరపున సేవా సంఘం చేస్తుండగా ఈయన చూసి శ్రీకృష్ణ తరపు చూసి సేవా సంఘం ఎన్నో సేవలు చూసి ఈయన చూసి చాలా మంది చేస్తున్నారు. ఇంకా సంఘాలు కూడా బయటకు వచ్చినాయి. ఆ సంఘాలు కూడా 10 మంది ఎన్నో సంఘాలు చేస్తూ ఉన్నాయి. అది ఏదంటే ఈ శ్రీకృష్ణ సేవా సంఘం తరపు చూసి దాన్ని బట్టి ఈ సేవా సంఘాలు ఎన్నో సేవలు బయటకు వచ్చి అందరు చేస్తూ ఉన్నారు. తరపున ఏదైనా శ్రీకృష్ణుడు చేయింది ఏది కూడా ముందుకెళ్ళదు. అలాగే ఈ సేవా సంఘం కూడా అలాగే చేస్తాను. అందరూ కూడా శ్రీకృష్ణ సంఘం చూసే సేవలు అన్ని బయటకు వచ్చి శ్రీకృష్ణ యాదవ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హరికుమార్ గారు ఆధ్వర్యంలో ఈ రాజస్థాన్లో భోజనాలు ఏర్పాటు చేయడం మెయిన్గా ఇప్పుడే చెప్పారు 239 ప్రోగ్రాం జరుగుతున్నాయని. ఈ ప్రోగ్రాంకు ఇంత రావటం, ఈ ఎండల్లో కూడా వాళ్ళ భోజనాలు వర్ధంతి అందరూ ఏర్పాటు చేయటం అంటే ఆయనకు తప్పదు కొన్ని. ఎందుకంటే పుట్టినరోజులు, వర్ధంతులు, ఈ మ్యారేజ్ డేలు ఇవన్నీ ఆ రోజే చేయాలి కాబట్టి తప్పదు. వాళ్ళు వచ్చి కార్యక్రమం చేయండి, ఈ భోజనాలు ఏర్పాటు అనేది చెప్పారు. వాడు ఎంత ఎండ అయినా వర్షాలు అయినా కొంచెం కార్యక్రమం తప్పదు. ఆయన హరిగారు ఎంతో ఓర్పుతో మరి మ్యారేజ్ డే అంతే తప్పదు. వాళ్ళు ఆ కార్యక్రమం వాళ్ళు చేసినప్పుడు పుట్టినరోజు అయినా తప్పదు. ఎక్కడెక్కడ చేసిన అనుభవం నుంచి కూడా ఆయన ఈ స్పాన్సర్స్ ఉన్నారు. ఇప్పుడే చెప్పారు 4 ప్రోగ్రామ్స్ సంవత్సరానికి ఇస్తున్నారని. అలాంటి వాళ్ళను మళ్ళీ పోగొట్టుకుంటే రావు. మామూలుగా అయితే ఆయన అడిగే ప్రోగ్రాం కాదు ఈ ఎండల్లో. అయినా ఎంతో ఓర్పుతో ఆయన చేస్తున్నారు. అలా హరికుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. గుడివాడలో కూడా ఎప్పుడు కూడా అప్పుడే చెప్తున్నారు, హరిగారంటే రోజు మార్చి రోజు ప్రోగ్రాం ఏదో చేస్తున్నాడు అని చెప్తున్నాడు. మొన్న ఎలవత్ శ్రీనివాసరావు కూడా బాగా ఆ ఎలవత్ గారు చెప్పాడు ఏమని, హరిగారు రోజు పార్టీలకు ఖచ్చితంగా కూడా ఈ కార్యక్రమం చేస్తున్నారు. అది గొప్పతనం మెయిన్గా. లేకుంటే ముద్ర పడితే వాళ్ళ పార్టీ వాళ్ళు అని అంటారు. అలా లేకుండా అన్ని పార్టీలను కలుపుకొని సేవా కార్యక్రమాలు వచ్చే వాళ్ళు అందరినీ కలుపుకొని వస్తున్నారు.